హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు పూర్ణాలను చేసి చూపించబోతున్నానండి. శ్రావణ మాసం టైంలో అమ్మవారికి అందరం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి టైంలో మనం ఇలా పూర్ణాలను, బూరెలను ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటాం కదా. అలా మీ అందరికీ కూడా ఈ డిఫరెంట్ పూర్ణాలను చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. మీ అందరూ కూడా అంతకు ముందు ఎప్పుడూ చేసి ఉండరు. చాలా సింపుల్ అండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ఈ ప్రసాదాన్ని కంప్లీట్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆలని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక గిన్నెను తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోండి. నేను పట్టు మినపప్పు చూపిస్తున్నాను కదా, మీరు తెల్ల గుళ్ళు మినపప్పు అయినా కూడా తీసుకోండి. అది ఒక గిన్నెలో పోసుకోండి. అలాగే వేరొక గిన్నె తీసుకుని బియ్యం పోసుకోండి. అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పోసుకోండి. మీరు కప్పుతో తీసుకున్నా సరే, డబ్బాతో తీసుకున్నా సరే, గ్లాస్తో తీసుకున్నా సరే, 1 కప్పు పప్పుకి 2 కప్పుల బియ్యం పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. పూర్ణాలు అనేవి చాలా పొంగుతూ గుల్లగుల్లగా చక్కగా వస్తాయి. అవి 2 అలా వేరువేరుగా పోసుకున్నాం కదా. ఇప్పుడు దాని నిండా వాటర్ పోసుకోండి. వాటిలో ఇలా ములిగే వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఈ బియ్యాన్ని రేషన్ బియ్యం నేను వాడి చూపిస్తున్నానండి. ఏ బియ్యం అయినా సరే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా 2 గిన్నెల్లో వాటర్ పోసుకుని పెట్టుకున్నాం కదా. 4 గంటల తర్వాత మినపప్పుని బాగా కడిగి చూపిస్తున్నానండి. ఇదంతా కూడా పొట్టంతా కూడా కడుక్కుని అదంతా ఒక గిన్నెలోకి వేసుకుందాం. వాటర్ అన్నీ కూడా తీసేసుకోవాలండి. వాటర్ లేకుండా మనం పప్పుని తీసుకోవాలి. అలాగే బియ్యం కూడా 4-5 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అవి కూడా గిన్నెలోకి పెట్టుకోవాలి. వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మినపప్పు అంతా కూడా అలా వేసేసుకుని ఎక్కువగా వాటర్ అనేవి పోయకూడదండి. దోశల పిండిలాగా అస్సలు రుబ్బకూడదండి. కానీ సాఫ్ట్గా నలగాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. చాలా తక్కువ పోసుకోండి. పిండి అనేది చాలా గట్టిగా నలగాలండి. లేకపోతే ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్చేస్తాయి. మరీ పల్చగా రుబ్బామంటే పూర్ణాలకి కరెక్ట్గా పై పూర్ణం అనేది కరెక్ట్గా అంటుకోదు. ఆయిల్ అనేవి కూడా ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకే చాలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగానే రుబ్బుకుంటే సరిపోతుందండి. అదంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బియ్యం కూడా గ్రైండ్ చేసుకుందాం. బియ్యము పప్పు ఒకేసారి గ్రైండ్ చేయకూడదండి. దేనికి అదే వేరువేరుగా గ్రైండ్ చేసుకుంటే పూర్ణాలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా బియ్యం కూడా బాగా సాఫ్ట్గా ఎక్కువగా నలుగుతాయి. పిండి అనేది చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తుందండి. పూర్ణాలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా మొత్తం కూడా ఒకేసారి రుబ్బకుండా వేరువేరుగా రుబ్బుకుని అవి 2 కూడా ఒక గిన్నెలోకి వేసుకుని గరిటెతో పిండిలు 2 బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని 2 గంటల కన్నా ఎక్కువగానే నానబెట్టుకోవచ్చండి. మరి రుబ్బిన వెంటనే మనం వేసామంటే పూర్ణాలు అనేవి ఆయిల్లో వేసిన వెంటనే కూడా అవి చిటపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. చాలా ప్రమాదం అవుతుందండి. అందుకే మనం రుబ్బిన వెంటనే కూడా పూర్ణాలు అనేవి ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే బియ్యంలో చిన్న చిన్న పలుకులు అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మాత్రం పూర్ణాలు అనేవి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చిటపట్లాడుతాయి. అందుకే మనం 2 గంటలు నానబెట్టుకున్నట్లయితే బియ్యం పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా వచ్చి పూర్ణాలు వేసుకునేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగదండి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని ఒక 2 గంటలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణం లోపలికి మనం కుక్ చేసుకుందాం. లోపల పూర్ణానికి మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకోండి. ఎర్ర గోధుమ రవ్వ అంటాం కదా, మీరు తెల్ల గోధుమ రవ్వ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అది 1 కప్పు తీసుకోండి. అలాగే అదే కప్పుతో తురుముకున్న బెల్లం కూడా తీసుకోండి. అలా బెల్లము తురుముకుని పక్కన పెట్టుకోండి. 1 కప్పు నిండా కూడా మీరు బెల్లం తీసుకోవచ్చండి, స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు. అవి 2 పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కనుక మీకు ఉన్నట్లయితే వాటినే యూజ్ చేసుకోండి. లేదంటే ఇలా పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నామంటే అవి కూడా చాలా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం కూడా ముక్కలన్నీ కూడా సన్నగా తరుక్కోవాలి. ఇలా తరిగిన ముక్కల్ని నేతిలో బాగా ఫ్రై చేసామంటే
టేస్ట్ అనేది బాగా వస్తాయి. ఎక్కువగా నల్లగా మాడనివ్వకూడదండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే తీసుకుని వేరొక గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, జీడిపప్పు, పిస్తా ఏవి ఉన్నా సరే కిస్మిస్ అలాంటివన్నీ కూడా మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఆ కొబ్బరి ముక్కలు తీసిన తర్వాత అలా జీడిపప్పు, బాదం పప్పు కూడా ఫ్రై చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. వీటిని ఎక్కువగా మాడనివ్వకూడదండి. అలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే కళాయిలో వేరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం కొలుచుకొని పెట్టుకున్న కప్పు గోధుమ రవ్వ కూడా అలా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన అంతా పోయి స్మెల్ అనేది మంచి టేస్ట్గా మనకి స్మెల్ అనేది తెలుస్తుందండి ఫ్రై అయినప్పుడు. అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 4 కప్పులు వాటర్ పోస్తున్నానండి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల నిండా వాటర్ పోయాలి. ఎందుకంటే గోధుమ రవ్వ అనేది ఎక్కువగా పలుకులుగా ఉంటుంది కదా, ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. అలా వాటర్ బాగా బబుల్స్ వచ్చే వరకు కాగించుకున్న తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద రవ్వ ఫ్రై చేసుకున్న కళాయిని పెట్టుకోండి. ఇప్పుడు కాగించుకున్న వాటర్ని ఒక్కొక్క గ్లాసు అలా రవ్వలో పోసుకుందామండి. ఒకేసారి గిన్నె మొత్తం పోసేసామంటే రవ్వ అంతా కూడా పొంగిపోతూ ఉంటుంది. అందుకే మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి. అలా పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని చక్కగా బాగా ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుందాం. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి రవ్వ అంతా కూడా చిక్కబడుతుంది, ముద్దలాగా వస్తుందండి. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. లేదంటే అడుగంతా కూడా అంటుకుని స్వీట్కి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. ఇప్పుడు తురుముకుని పెట్టుకున్న 1 కప్పు బెల్లం కూడా అలా వేసేసుకుని బెల్లం అంతా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. బెల్లం బాగా కరిగిన తర్వాత పాకం అనేది స్టార్ట్ అవుతుందండి. స్వీట్కి పాకం బాగా వచ్చిన తర్వాత బాగా చిక్కపడే వరకు కూడా దగ్గరే ఉండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే బెల్లం బాగా మెల్ట్ అయి పాకం అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇలా ఉడుకుతుంది కదా. ఇలా మొత్తం కూడా బెల్లం అంతా కూడా కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా కలిసిపోయి స్వీట్ అనేది చాలా చిక్కగా దగ్గరగా ముద్దలాగా రావాలండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం అంటే లడ్డు ప్రసాదాలు తెచ్చుకుంటున్నప్పుడు స్మెల్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, దానిలో పచ్చకర్పూరం అనేది యూజ్ చేస్తారండి. కానీ అదైనా మనం ఎక్కువగా వాడకూడదు. నేను చూపించినంత మాత్రమే, చిటికెడు మాత్రమే వేసుకుని అదంతా కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఇలా పచ్చకర్పూరం యూజ్ చేసినట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ స్వీట్ అంతా కూడా ముద్దలాగా వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా దగ్గరే ఉండి గరిటతో ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలండి. అంచుల వైపున్న రవ్వ అంతా కూడా లోపలికి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఆ పొడి అంతా కూడా అలా స్వీట్లో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా చిక్కబడి ముద్దలాగా వచ్చే వరకు కలుపుకున్నాం కదా. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు చల్లారనిద్దామండి. ఇంత వేడి మీద మనం ప్రాసెస్ అనేది ఏమీ చేసుకోలేము. మొత్తం కూడా ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి కొంచెం చల్లారనిచ్చామంటే స్వీట్ అనేది ఇలా ముద్దలాగా గట్టిగా వస్తుందండి. అప్పుడు మనం కావలసిన విధంగా చేసుకోవచ్చు. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మొత్తం కూడా చల్లారి పెట్టుకుందాం. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసుకుని కలిపేసుకుందాం. ఇలా చిక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలండి. ఇలా మనకి కావలసిన సైజులో మనం పూర్ణాలను ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజును బట్టి మనం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం చల్లారిందంటే స్వీట్ అంతా కూడా ముద్దలాగా వస్తుంది. అలా అంతేకాకుండా మన చేతులు కాలకుండా చాలా ఈజీగా మనం ఈ లడ్డూలు అనేవి చేసుకోగలుగుతాం.
మొత్తం కూడా ఉడికించిన రవ్వంతా కూడా ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పూర్ణాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. కొత్తగా అనిపిస్తుంది మీకు. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కూడా లడ్డూలు దగ్గర చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత గట్టిగా వస్తాయండి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పిండిని తీసుకుని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. వంట సోడా అలాంటివి ఏమి యూజ్ చేయక్కర్లేదండి. ఒకసారి పిండిని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. వంట సోడా వేసామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి. ఎందుకంటే మనం ఎక్కువసేపు రుబ్బిన పిండిని నానబెట్టాం కదా, మనం వంట సోడా యూజ్ చేయకుండానే పూర్ణాలు అనేవి చాలా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న లడ్డూస్ అన్నీ కూడా ఈ రవ్వ ఉండలన్నీ కూడా పిండిలో అలా కనిపిస్తూ ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని ఎప్పటికప్పుడు వాటర్లో తడుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం వేసిన లడ్డూని పిండిలో ములిగే వరకు అలా డిప్ చేసి అలా ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఇలా ప్రసాదం అనేది బూరెలు అనేవి రెడీ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకుని ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకుని అలా ఆయిల్లో వేసుకోండి. చాలా స్లోగా వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా, లేదంటే ఆయిల్ అంతా కూడా చింది హ్యాండ్స్ అనేవి కాలుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి స్లోగా వేసుకున్నామంటే చాలా ఈజీగా మనకి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నేను చూపించే విధంగా చక్కగా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే హ్యాండ్స్ కాలుతాయని భయపడే పని లేకుండా చారు గరిటె ఉంటుంది కదా, రసం సాంబార్ గరిటె తీసుకుని అలా గరిటెతో కూడా దాన్ని యూజ్ చేసి కూడా ఈ పూర్ణాలు అనేవి వేసుకోవచ్చండి. ఇలా రెండు వైపులా కూడా మొత్తం అన్ని వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకుని గరిటెలో తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఫ్రెండ్స్, ఇలా వేడివేడి పూర్ణాలని మన ఫ్యామిలీకి సర్వ్ చేసామంటే వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. మనం కొబ్బరి ముక్కలు జీడిపప్పులు యూజ్ చేసాం కదా స్వీట్లో, అంతేకాకుండా కర్పూరం యూజ్ చేసాం. అంతేకాకుండా బెల్లంతో కూడా ఈ రెసిపీ అనేది చేసాం కదా, హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఎన్ని పూర్ణాలు అనేవి కూడా ఈజీగా మనం ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, కొత్తగా అనిపిస్తుంది. నేను చెప్పిన ప్రకారం మినపప్పు బియ్యం కూడా కరెక్ట్గా నానబెట్టుకుని మీరు రుబ్బుకున్నట్లయితే అలా వేరువేరుగా రుబ్బుకుని పిండిల్ని యాడ్ చేసుకున్నట్లయితే పూర్ణాలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చాలా పొంగుతూ వస్తాయి. ఇలా అన్నీ కూడా మనం రుబ్బి పెట్టుకున్న పిండిని అలాగే పూర్ణాలకు చేసుకున్న రవ్వ ఉండల్ని కూడా మొత్తం కూడా అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పూర్ణాలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఒక పూర్ణాన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు శనగపప్పు పూర్ణాలని చేసే కన్నా ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఫ్యామిలీలో అందరూ ఇష్టంగా తింటారండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.